వెండితెర మీద సత్తా చాటాలంటే కేవలం నటనుంటే సరిపోదు, మార్కెట్ని పెంచుకునే స్ట్రాటజీ కూడా ఉండాలి. అలా పక్కా ప్లానింగ్తో తన మార్కెట్ని అంతకంతకు పెంచుకుంటూ పోతున్నారు నేచురల్ స్టార్ నాని. ఒకప్పుడు మిడ్ రేంజ్ హీరోగా ఉన్న నాని ఇప్పుడు తన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీతో నయా రికార్డ్స్ సెట్ చేస్తున్నారు. అవేంటో మనం కూడా చూద్దాం పదండి. తనదైన యాక్టింగ్, కరెక్ట్ స్క్రిప్ట్ సెలెక్షన్స్ తో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేస్తున్నారు నేచురల్ స్టార్ నాని. దసరా, సరిపోదా శనివారం, హిట్ 3 లాంటి వరుస హిట్స్ తర్వాత తన మార్కెట్ రేంజ్ మారిపోయింది. నాని ప్రీవియస్ మూవీ హిట్ 3 40 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి నాని కెరియర్ బెస్ట్ రికార్డ్ సెట్ చేసింది. ఇప్పుడు తన రికార్డ్ను తానే బ్రేక్ చేసేందుకు రెడీ అవుతున్నారు నేచురల్ స్టార్. అప్కమింగ్ పాన్ ఇండియా యాక్షన్ ఎంటర్టైనర్ ది పారడైజ్ విడుదలకి ముందే ఇండస్ట్రీ సర్కిల్స్ లో సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. ఈ సినిమా హిట్ 3 రికార్డ్ను బ్రేక్ చేయడం మాత్రమే కాదు, ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా ఆల్మోస్ట్ డబుల్ నంబర్స్ తో బీట్ చేసింది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 80 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ దిశగా దూసుకుపోతోంది ది పారడైజ్. ఈ నెంబర్స్ చూసి ఇండస్ట్రీ జనాలు కూడా ఆశ్చర్యపోతున్నారు. నైజాం రైట్స్ 37 కోట్లకు అమ్ముడవగా ఆంధ్ర హక్కుల కోసం డిస్ట్రిబ్యూటర్లు 35 కోట్ల వరకు ఆఫర్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. సీడెడ్లో 12 కోట్ల రేంజ్లో డిస్కషన్స్ జరుగుతున్నాయి. వీటికి ఓవర్సీస్, నాన్ థియేట్రికల్ నంబర్స్ కూడా యాడ్ చేసుకుంటే ఈ సినిమా రిలీజ్కి ముందే 100 కోట్ల మార్క్ను క్రాస్ చేయడం కన్ఫర్మ్ అంటున్నారు విశ్లేషకులు. సౌత్ లో తొలి సినిమాతోనే బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మృణాల్ ఠాకూర్ ఆ తర్వాత ఆ జోరు కంటిన్యూ చేయడంలో తడబడ్డారు. కెరియర్లో హాయ్ నాన్న లాంటి సక్సెస్లున్న స్టార్ లీగ్లోకి ఎంటర్ అయ్యే రేంజ్లో మాత్రం ప్రూవ్ చేసుకోలేదు. పోనీ నార్త్లో అయినా కెరియర్ ఫామ్లో ఉందా అంటే అదీ లేదు. అసలు మృణాల్ కెరియర్కి అడ్డుపడుతున్న అంశాలేంటి ఈ స్టోరీలో చూద్దాం. ఇండస్ట్రీలో హిట్ కొడితే రెమ్యూనరేషన్ పెంచేయడం అన్నది కామన్. సీతారామం, హాయ్ నాన్న సూపర్ హిట్స్ తర్వాత మృణాల్ కూడా తన ఫీజును భారీగా పెంచేశారట. ఒక్కో సినిమాకు ఏకంగా 2.5 కోట్ల నుంచి 3 కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. దానికి తోడు ముంబై నుంచొచ్చే ఆమె పర్సనల్ స్టాఫ్ ఖర్చులు కూడా నిర్మాతలకు భారంగా మారుతున్నాయట. విజయ్ దేవరకొండకు జోడిగా నటించిన ఫ్యామిలీ స్టార్ ఫ్లాప్ అవ్వడంతో టాలీవుడ్లో మృణాల్ స్పీడ్కు బ్రేకులు పడ్డాయి. ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆడకపోవడంతో మేకర్స్ కాస్త ఆలోచనలో పడ్డారు. పైగా పాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్ సినిమాలు ప్లాన్ చేస్తున్న నిర్మాతలు హీరోయిన్ల పారితోషికం, మార్కెట్ రికవరీ విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నారు. దీంతో మృణాల్కు అవకాశాలు తగ్గిపోయాయి. రీసెంట్గా డెకాయిట్ మూవీతో చేసిన ప్రయోగం కూడా పెద్దగా వర్కౌట్ కాలేదు. దీంతో అమ్మడి కెరియర్ మరింత కష్టాల్లో పడింది. ఆల్రెడీ రెమ్యూనరేషన్ డిమాండ్స్ కారణంగా అవకాశాలు తగ్గిపోయాయి. ఈ టైంలో వరుస ఫెయిల్యూర్స్ కెరియర్ను మరింత ఇబ్బందుల్లోకి నెట్టేశాయి. ప్రెజెంట్ ఈ బ్యూటీ చేతిలో ఒక్క సినిమా కూడా లేదు. ఇప్పటికే ఆలస్యమైన పూజా మేరీ జాన్ డైరెక్ట్గా ఓటీటీలో రిలీజ్ అవుతోంది. రాకా సినిమాలో నటిస్తున్నా మెయిన్ హీరోయిన్గా కాదు. ఈ పరిస్థితుల్లో మృణాల్ మళ్లీ బౌన్స్ బ్యాక్ అవ్వాలంటే కాస్త తగ్గితేనే బెటర్ అంటున్నారు ఇండస్ట్రీ జనాలు. మరి ఈ సజెషన్ను మృణాల్ ఎంతవరకు కన్సిడర్ చేస్తారో చూడాలి. ప్రెజెంట్ ఇండియన్ స్క్రీన్ మీద సిరీస్ల హవా నడుస్తోంది. ఒకే కథని 2-3 భాగాలుగా చెప్పేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మేకర్స్. అయితే ఈ ట్రెండ్లో ఇప్పుడు కొత్త ట్విస్ట్ కనిపిస్తోంది. సీక్వెల్స్కి బదులుగా ప్రీక్వెల్స్ని లైన్లో పెడుతున్నారు మన మేకర్స్. కోవిడ్ టైంలో రిలీజ్ అయిన సినిమాలో సూపర్ హిట్ అయిన వింటేజ్ స్పోర్ట్స్ డ్రామా సార్పటా పరంపరై బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాకు పార్ట్ 2 ఉంటుందని మేకర్స్ ఎప్పుడో అనౌన్స్ చేశారు. అయితే సెకండ్ పార్ట్ ను ప్రీక్వెల్ గా రూపొందించబోతున్నారు. రంజిత్ డైరెక్షన్ లో తెరకెక్కబోయే ఈ సినిమాలో ఆర్య హీరోగా నటిస్తున్నారు. రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన వెట్టయన్ సినిమాకు కొనసాగింపు ప్లాన్ చేశారు మేకర్స్. పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ కథగా తెరకెక్కిన ఈ సినిమా పార్ట్ 2ను కూడా ప్రీక్వెల్ గానే రూపొందించేందుకు ప్లాన్ చేస్తున్నామని స్వయంగా డైరెక్టర్ జ్ఞానవేలు ప్రకటించారు. అయితే ఇప్పటికీ ఆ సినిమా పట్టాలెక్కలేదు. మోహన్ లాల్ హీరోగా మరో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా లూసిఫర్. బాలీవుడ్ ఇండస్ట్రీలో హైయెస్ట్ గ్రాసర్ సరసన నిలిచిన ఈ సినిమాకు పార్ట్ 2ను మరింత భారీగా రూపొందించారు. తొలి భాగాన్ని పొలిటికల్ థ్రిల్లర్గా రూపొందించిన మేకర్స్ పార్ట్ 2 కథను పూర్తిగా ఖురేషీ అబ్రమ్ బ్యాక్ స్టోరీగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. కన్నడ సీమ నుంచి చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయం సాధించిన సినిమా కాంతారా. పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఈ సినిమా పార్ట్ 2 కూడా ప్రీక్వెల్ గానే ఆడియన్స్ ముందుకొచ్చింది. తమిళనాట ప్రీక్వెల్స్ జోరు మరింత ఎక్కువగా కనిపిస్తోంది. లోకేష్ యూనివర్స్ నుంచి రాబోయే సినిమాల్లో చాలా వరకు ప్రీక్వెల్సే అన్న టాక్ వినిపిస్తోంది.
కమల్, శంకర్ కాంబినేషన్ లో రిలీజ్ కు రెడీ అవుతున్న ఇండియన్ 3 కూడా ప్రీక్వెలే అన్న హింట్ ఇచ్చారు మేకర్స్. వెండి తెర మీద సత్తా చాటాలంటే కేవలం హిట్స్ ఉంటే సరిపోదు, ఏజ్ పెరిగినా క్రేజ్ ఏమాత్రం తగ్గకుండా చూసుకోవాలి. అలా వయసుని వెనక్కి నెడుతూ గ్లామర్ అండ్ ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళే ఫ్యాన్స్కి ఎప్పుడూ ఫేవరెట్గా నిలుస్తారు, లేదంటే ఫేడ్ అవుట్ అవ్వాల్సిందే. ప్రజెంట్ వయసుతో సంబంధం లేకుండా ట్రెండ్ సెట్ చేస్తున్న ఓ స్టార్ కపుల్ క్రేజ్ మన ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. కాలీవుడ్ స్టార్ కపుల్ సూర్య, జ్యోతిక చేసిన లేటెస్ట్ ఫోటోషూట్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. రీసెంట్గా ఒక మ్యాగజైన్ కోసం వీరు చేయించుకున్న ఫోటోషూట్ పిక్స్ ఇంటర్నెట్లో వైరల్గా మారాయి. ఈ ఫొటోస్లో సూర్య, జ్యోతిక లుక్ ఏ రేంజ్లో ఉందంటే ఇవి ఏఐతో క్రియేట్ చేసిన ఫోటోలేమో అని డౌట్స్ రేజ్ చేశారు ఫ్యాన్స్. రీసెంట్గా కరుప్పు సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న నడిపిన్ నాయగన్ నెక్స్ట్ విశ్వనాథ్ అండ్ సన్స్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రెజెంట్ ఈ సినిమా ప్రమోషన్స్లో బిజీగా ఉన్న సూర్య, జ్యోతికతో కలిసి ఫోటోషూట్ చేశారు. సూర్యతో పాటు జ్యోతిక కూడా ఫుల్ స్వింగ్లో ఉన్నారు. తన సెకండ్ ఇన్నింగ్స్లో రాకింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న ఈ బ్యూటీ బాలీవుడ్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. ఎక్కువగా పర్ఫార్మెన్స్ కు స్కోప్ ఉన్న పాత్రల్నే సెలెక్ట్ చేసుకుంటున్న ఈ బ్యూటీ రీసెంట్గా సిస్టమ్ అనే వెబ్ సిరీస్తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. అయితే వీళ్ల సినిమాలతో పోల్చుకుంటే లేటెస్ట్ ఫోటోషూట్ పిక్సే ఫ్యాన్స్ ను ఎక్కువగా అట్రాక్ట్ చేస్తోంది. సో చూసారుగా, ఇది ఇవాల్టి సైన్మా 2.0. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.